హాయ్ అండి అందరికీ. నిన్నైతే ఒక లేడీ సబ్స్క్రైబర్ నన్ను ఇబ్బంది పెట్టింది కామెంట్తో అని చెప్పాను కదా, తన గురించి అయితే తెలిసిందండి ఎవరో. ఇప్పుడైతే చెప్తాను, మీరు మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మా సారు కోల్డ్ షెడ్లు వ్యాపారం అని వెళ్ళి నష్టపోయారు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ పార్ట్నర్లో ఒక అమ్మాయి, ఒక లేడీ కూడా ఉంది, తన గురించి ఇప్పుడే మాకైతే తెలిసింది. తనతో అయితే మా అత్తయ్య గారు ఎప్పుడు మాట్లాడడం కూడా లేదంట. నేను ఎప్పుడు తనతో మాట్లాడలేదు, నా గురించి ఎలా మాట్లాడింది అని మా అత్తయ్య గారు కూడా తిడుతున్నారు తననైతే. నాకు బాధ చెప్పుకుంది అని మాట్లాడుతుంది. మా సారు కోల్డ్ షెడ్ లీజు తీసుకున్నప్పుడు ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారండి, అందులో ఒక లేడీ ఉంది. అయితే ఒక నైట్ వాళ్ళు, ఒక నైట్ మా సారు వెళ్ళేవాళ్ళు. అట్లా వెళ్ళటం వల్ల కోళ్ళు తయారైన తర్వాత మా సార్కి తెలియకుండానే అమ్మేసి లాస్ అయితే చూపించారు. ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు కదా అని తన నుంచి అయితే మేము వేరే వచ్చేసాము. అయితే ఆ కోపం కడుపులో ఉందో ఏమో తెలియదు. ఇంతకుముందు ఒకసారి బ్యాడ్ కామెంట్ పెట్టింది, నేను డిలీట్ చేసేసాను. ఈసారి మా అత్తయ్య గారి గురించి ఎక్కువగా మాట్లాడుతుందండి. మా ఫ్యామిలీ విషయాలు తనకి తెలియవు కదా, తెలియకుండా మాట్లాడకూడదు. ఒకసారి కూడా మా అత్తయ్య గారు అయితే తనతో ఏమీ మాట్లాడలేదు అంటుంది. తనకేదో తెలిసినట్టుగా మా ఫ్యామిలీ గురించి కొన్ని మాటలు అయితే మాట్లాడింది. కానీ ఆ వ్యక్తి పేరైతే చెప్పను, కానీ ఫ్రెండ్స్ తను ఫ్యామిలీ గురించి మాట్లాడే అంత అర్హత కలిగిన లేడీ అయితే కాదు. తనకి మాట్లాడే అర్హత అయితే లేదు. మా అత్తయ్య గారికి 2 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఆమెను చూసుకోవడానికి అందరూ ఉన్నారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఉన్నారు, 3 ఉన్నారు. కానీ తనకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు లేరు తన లైఫ్లో. అలాంటి వ్యక్తి మా ఫ్యామిలీ గురించి మాట్లాడి మమ్మల్ని నిన్నంతా మేము బాధపడాము అందరం, మా అత్తయ్య గారు, నేను, మా సారు అందరం బాధపడాము. ఇంకొకసారి తను మా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూస్తుంది. మా మీద కోపంతోనైనా మా వీడియోస్ తప్పకుండా ఫాలో చేస్తుంది. మా ఫాలోవర్స్లో తను ఒకటే అనమాట. ఈ వీడియో చూస్తే తప్పకుండా ఇంకొకసారి మా ఫ్యామిలీ విషయాల గురించి కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకంటే మా వీడియోస్ అందరికీ వెళ్తాయి, తనకి వెళ్తాయి. అలాంటప్పుడు మా వీడియోస్ నచ్చలేదనుకో, నీ పార్ట్నర్గా ఉండి మోసపోయాం, వచ్చేసాం, నీ గురించి మేము వదిలేసాం. కానీ మేము వేరే విధంగా మా వ్యవసాయం మేము చేసుకుంటూ, మా పని మేము చేసుకుంటూ బతుకుతున్నాం. మా లైఫ్లోకి మీరు రావద్దు. అనుకోకుండా వస్తాయి వీడియోస్, మాయి వస్తాయి. మీరు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత నాకు కూడా వస్తాయి కదా అని తను అనొచ్చు. వచ్చినప్పుడు నచ్చకపోతే పైకి నెట్టేసేమనండి, వేరే ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఎవరు చూడమని తనకు చెప్పలేదు కదా. చూసింది ఓకే, చూసి ఉండొచ్చు, ఏదైనా మామూలుగా హాయ్ అలా కామెంట్స్ పెట్టచ్చు. కానీ మా ఫ్యామిలీ గురించి తెలియని విషయాలు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ బాధ పెట్టే అంత హక్కు తనకి లేదు. అసలు ఫ్యామిలీ విషయం మ్యాటర్ మాట్లాడే అంత అర్హత తనకి లేదు. మా ఫ్యామిలీలో మా అత్తగారిని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం, నిన్ను చూసుకుంటానికి ఎవరున్నారు? నువ్వు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించుకో. మా ఫ్యామిలీ విషయాలు మాట్లాడకు, ఇంకెప్పుడు మా ఫ్యామిలీలో అందరినీ బాధ పెట్టకు. మేము అగ్రికల్చర్ వ్యవసాయం ఫ్యామిలీ, మాది చేస్తున్నాం. మా మనసుకు అనిపించిన ఒక మంచి మాట నేను చెప్తా ఉంటాను వీడియోస్లో. అంతేగాని ఇంకొక విషయం కూడా మాట్లాడింది ఫ్రెండ్స్, ఏంటంటే యూస్ కోసం వీడియోస్ చేస్తున్నారు మీరు అని మాట్లాడింది. మేము యూస్ కోసం వీడియోస్ చేయట్లేదండి, మేము చేసే పని రియాలిటీగానే చూపిస్తున్నాము. వ్యూస్ కోసం అనేది మేము సపరేట్గా ఏమీ చేయట్లేదు. అదొకటి తను గ్రహిస్తే బాగుంటుంది. నేను చెప్పే ఒక మంచి మాట కూడా ఆ మాట నేను ఆచరించే మాట అయితేనే నేను చెప్తాను. నేను చెయ్యని విషయాన్ని ఏదో గొప్పగా చెప్పుకొని యూస్ కోసం అయితే నేను చెయ్యనండి. ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు రేజ్ చేయొద్దు. దయచేసి మీరు మా ఛానల్ చూడకండి. బ్యాడ్ కామెంట్ పెట్టి ఆ లేడీ ఒక్కరికే చెప్తున్నాను, మీ అందరికీ కాదండి. సపోర్ట్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. అక్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా మంచి మాట చెప్పావని ఎంకరేజ్ చేస్తున్నారు. తను మమ్మల్ని మోసం చేసి, తను మమ్మల్ని అప్పుడు డబ్బు పరంగా దెబ్బతీసింది. ఇప్పుడు మానసికంగా మా అత్తయ్య గారు కూడా చెప్తున్నారు, వినండి. మాట్లాడత్తే కనపడిపోతే ఒక్క మాట మాట్లాడు. మా అత్తయ్య గారు ఏ కోడళ్ళ మీద గొడవ పెట్టుకోవడం అలా ఏమి చేయదు, ఆమె మంచిగా ఉంటుంది. మా ఫ్యామిలీలో అసలు తలదూర్చి మాట్లాడటం అనవసరం. ఎవరైనా మా ఫ్యామిలీ విషయాలు మేమే చూసుకుంటాం. తనకు 3 పిల్లలు ఉన్నారు, తను హ్యాపీగానే ఒకళ్ళు కాదు ఒకళ్ళు చూసుకుంటారు. నీకు వెనకాల ఎవరున్నారు అనేది నువ్వు ఒకసారి ఊహించుకొని ఇంకెప్పుడు మా ఫ్యామిలీ గురించి కామెంట్స్ పెట్టే అర్హత నీకు లేదు, పెట్టకు. ఓకేనా?
బాయ్ అండి అందరికీ. ఇదండి నా బాధ. నిన్న తను కామెంట్ వల్ల, ఒక లేడీ కామెంట్ వల్ల మేమందరం బాధపడ్డాము. మా అత్తయ్య గారు రేకుల షెడ్లో ఉన్నారు అని తను చెప్తుంది. అది ఎంతవరకు నిజం మీరు రోజు చూస్తున్నారు. ఇప్పుడు రేకుల షెడ్లో ఒకటే ఉంది, బాధపడుతుంది అని చెప్తున్నారు. అది కూడా అబద్ధమేనండి. మా మామయ్య గారు ఉండగా రేకుల షెడ్ వేసుకున్నారు, వాళ్ళ షెడ్ వాళ్ళు వేసుకున్నారు. అదేం తప్పు కాదు, వేసుకున్నారు. వాళ్ళు ఏరే ఉండేవాళ్ళు. మా మామయ్య గారు కరోనా టైంలో చనిపోయారు. అప్పుడు కూడా దగ్గరుండి నేనే చేశాను. మా అత్తయ్య మామయ్య గారులకు కూడా అత్త మామలకు అన్నం పెట్టదు అనే అంత హక్కు ఆమెకు లేదు. అప్పుడు కూడా నేనే మంచిగానే చూసుకున్నాను మా అత్త మామల్ని. కాకపోతే మా మామయ్య గారు చనిపోయిన తర్వాత ఇంకేరే ఉండకుండా అక్కడ ఇక్కడ ఉండమన్నాము. మా బావగారు ఉన్నారు, మేము ఉన్నాం. అక్కడ ఒక 3 నెలలు, ఇక్కడ ఒక 3 నెలలు, తన ఇష్టం అట్లా ఉంటుంది. వాళ్ళ అవకాశాన్ని బట్టి చూసుకుంటూ ఉంటారు ఇద్దరు. కానీ మా ఫ్యామిలీ విషయాలు తెలియకుండా తను ఎందుకు బాధ పెట్టడానికి నిన్న కామెంట్స్ పెట్టింది. సరే వదిలేసా, బాధపడుతున్నానని ఒకటే మాట చెప్పి మీకు వదిలేశాను. కానీ తను అంతటితో ఆగలేదు. ఈరోజు మళ్ళీ కామెంట్ పెట్టింది, మీ అత్తయ్య గారు బాధపడ్డారు, నాకు చెప్పారు అని. మా అత్తయ్య గారు తనతో ఇంతవరకు మాట్లాడిందే లేదంట అండి. ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెడుతుందో తనకే తెలియాలి. దయచేసి మీరు మా వీడియోస్ చూడాలనుకుంటే చూడండి, లేదా నెట్టేసేయండి, అంతవరకే. కానీ మా ఫ్యామిలీల్లో దూరేసి మాకు గొడవలు పెట్టడానికి చూడకండి దయచేసి. నమస్కారం. బాయ్ అండి. వాళ్ళు ఎలా పెట్టినా మీ అందరి సపోర్ట్ అయితే మాకు ఉంటుందండి. ఈ వీడియోని బట్టి చూడండి నన్ను ఎంత బాధ పెట్టిందో మీకు అర్థమవుతుంది. నిన్నందరూ కామెంట్స్లో అడిగారు, అక్క ఏంటి, ఎవరు తన పేరు చెప్పు అని. ఒక చిన్న విషయం అయితే నేను షార్ట్లో చెప్పాల్సి వచ్చేది, కానీ తను 3-4 క్వశ్చన్స్ వేసింది. వాటిలన్నిటికీ షార్ట్స్లో నేను సమాధానం చెప్పలేను కదా అని ఈరోజైతే ఇలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది విషయం. బాయ్ అండి, బాయ్.